నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నప్పుడు అమరావతి దద్దరిల్లింది. అమరావతిలో ఆనందం అంబరాన్నంటింది. అమరావతి ప్రజల ఒళ్ళు సంతోషంతో జలధరించింది. కళ్ళ నుంచి ఆనంద బాష్పాల జల్లు కురిసింది. అమరావతి ప్రజల ఒళ్ళు పులకరించింది. ఎంతో కాలంగా ఈ ఉద్విగ్న క్షణాల కోసం ఎదురు చూసిన అమరావతి ప్రజలకు ఆ క్షణాలు రానే వచ్చాయి. వారి కళ సాకారం అయ్యే రోజు రానే వచ్చింది. 5 ఏళ్లుగా వారు పడుతున్న కష్టాలకు ఫుల్ స్టాప్ పడింది. ఆ అంటే అమరావతి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్. ఈ 2 అక్షర క్రమంలో రాజధాని నగరాలలోనూ రాష్ట్రాలలోనూ ముందు వరుసలో ఉండడం మహానగర నిర్మాణానికి ప్రణాళిక పడటానికి కారణమైందనే చెప్పాలి. మహిమాన్వితంగా వెలగబోయే మహానగర నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. గత కాలపు చేదు గుర్తులను మర్చిపోయి ఉజ్వల భవిష్యత్తు కోసం వర్తమానంలో వడివడిగా అడుగులు పడుతున్నాయి. గడువు పెట్టుకుని మరీ కలల సౌధాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసుకునేందుకు ఉరకలు పరుగులు మొదలయ్యాయి. ఇక చారిత్రక వైభవాన్ని మన తరంలో మళ్లీ చూడగలిగే రోజులు కనుచూపు మేరలో కనిపిస్తున్నాయి. కొన్ని వందల ఏళ్ల పాటు నిలిచిపోయే చరిత్రకు మనం సాక్షులుగా మారబోతున్న అద్భుత అవకాశం దగ్గరలో వస్తోంది. రాజధాని లేని రాష్ట్రంగా అవాసుపాలైన స్థితి నుంచి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన రాజధానిని నిర్మించుకున్న రాష్ట్రంగా నిలిచేందుకు సకల ప్రయత్నాలు సాగుతున్నాయి. విభజన మిగిల్చిన అపార నష్టాన్ని ఆంధ్రుల ఆత్మాభిమానం, మొక్కవోని పట్టుదల, దృఢ సంకల్పంతో అధిగమించేందుకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. భ్రమరావతి అన్న పరిహాసాలు ప్రతిధ్వనించిన చోట కళ్ళు చెదిరే కట్టడాలు కొలువుదేరనున్నాయి. ఆగిపోయిన దగ్గరే మొదలు పెట్టాల్సి రావడం బాధాకరమైనప్పటికీ అసలు తిరిగి ప్రారంభించే అవకాశం లభించడమే మహాద్భుత ఘట్టం. ప్రాముఖ్యత మరువరానిది. రెండు 2014 నుంచి 2019 మధ్య రాష్ట్ర విభజన జరిగిన తొలి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దారు. విజయవాడ, గుంటూరు నగరాల మధ్య 29 గ్రామాల వరకు విస్తరించి ఉన్న గ్రీన్ ఫీల్డ్ రాజధాని నగరం పర్యావరణ పరంగా స్థిరమైనదని భావించారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి 30,000 ఎకరాల వరకు భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించారు. 2015 అక్టోబర్ 22న జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అమరావతి కోసం గతంలో 3 మాస్టర్ ప్లాన్లను రూపొందించారు. 7,420 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 217 చదరపు కిలోమీటర్ల రాజధాని నగర మాస్టర్ ప్లాన్, సీడ్ క్యాపిటల్, వివరణాత్మక మాస్టర్ ప్లాన్. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అందుబాటులో, రాష్ట్రానికి నది ఒడ్డున ఉండేలా కొత్త రాజధానిని ఎంపిక చేశారు. అమరావతి చారిత్రక ప్రాశస్త్యాన్ని నిలబెట్టేలా, ఆంధ్రుల సంస్కృతి వారసత్వాలను ప్రతిబింబించేలా ప్రభుత్వ భవనాల నిర్మాణం జరగాలి. బ్లూ, గ్రీన్, ఆక్వా సిటీగా అమరావతి ప్రభుత్వ భవనాల డిజైన్ ఉండబోతోంది. ప్రపంచంలోని టాప్ 5 నగరాలకు ధీటుగా ఉండేలా అమరావతిని నిర్మించడానికి తగినట్టుగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో వివిధ రాష్ట్రాల రాజధానుల నిర్మాణాల్లో ఏ నగరం కూడా ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా మారలేకపోయాయి. అమరావతి నిర్మాణం ఆ లోటును తీర్చే నగరంగా రూపొందబోతోంది. అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంది. ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది. వీటిలో శాసనసభ, హైకోర్టులను ఐకానిక్ భవనాలుగా నిర్మించనుంది. వీటి నిర్మాణానికి 900 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. రాజధానిలో 900 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మిస్తున్నారు. వీటిలో శాసనసభ, సచివాలయం, హైకోర్టు, రాజ్భవన్, ముఖ్యమంత్రి నివాసం, శాఖాధిపతుల కార్యాలయాలతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రులు, అధికారుల నివాస గృహాలు వంటివి ఉంటాయి. ఈ డిజైన్లలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సముదాయంలో ప్రారంభంలో ఓ పక్క సీఎం నివాసం, మరో పక్క రాజ్భవన్ ఉంటాయి. ఆ తర్వాత ఓ పక్క శాసనసభ మండలిలు ఉంటాయి, మరో పక్క హైకోర్టు ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఖాళీ స్థలాన్ని పబ్లిక్ ప్లాజాగా వ్యవహరించనున్నారు. ఇందులోకి ప్రజలను అనుమతిస్తారు.
వీటి తర్వాత ప్రాంతాన్ని మైస్ డెస్టినేషన్గా తీర్చిదిద్దుతారు. దీనిలో ఓపెన్ ఎయిర్ థియేటర్, కన్వెన్షన్ సెంటర్, సమావేశ మందిరాలు వంటివి ఉంటాయి. ఇక వీటిలోనే ఒక స్మృతి చిహ్నం కూడా ప్రతిపాదించారు. వీటి తర్వాత వివిధ ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు ఉంటాయి. వాటి తర్వాత వివిధ విభాగ అధిపతుల కార్యాలయాలు ఉంటాయి. వాటి తర్వాత నివాస భవనాలు వస్తాయి. ప్రభుత్వ భవనాల సముదాయంలో నిర్మించే భవనాలన్నింటిలో సచివాలయమే ఎత్తుగా ఉంటుంది. దీన్ని 15 అంతస్తుల ఎత్తున నిర్మించాలన్న ఆలోచనగా ఉంది. 14వ అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఉంటుంది. 15వ అంతస్తులో సీఎం కొలువు తీరుతారు. హెచ్ఓడీల కార్యాలయాల భవనాలు 7 అంతస్తుల ఎత్తున ఉంటాయి. అక్కడ నిర్మించే భవనాలు వేడిని తట్టుకునేలా డిజైన్ చేస్తారు. ప్రతి భవనం పైన సోలార్ ప్యానెళ్లు ఉంటాయి. ప్రభుత్వ భవనాల ఇంధన అవసరాలు 40 నుంచి 50% సౌర విద్యుత్ ద్వారా ఇక్కడే తయారు కానుంది. రాజ్ భవన్, సీఎం నివాసం ఉండే బ్లాకు, అసెంబ్లీ, హైకోర్టు నిర్మితమయ్యే బ్లాకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, హెచ్ఓడీల ఆఫీసులు ఉండే బ్లాక్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల క్వార్టర్లతో మరో బ్లాక్ ఉంటుంది. ఉత్తరాన కృష్ణానది నుంచి దక్షిణాన ఉన్న పాలవాగు వరకు పైన పేర్కొన్న వరుసలోనే ఈ బ్లాకులు రానున్నాయి. గవర్నర్, సీఎం నివాసాలు నదీ ముఖంగా రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం అభివృద్ధికి జవసత్వాలు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పర్యాటక రంగ అభివృద్ధి, సంస్కృతి, వారసత్వ సంపద పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ టూరిజం, కల్చర్ అండ్ హెరిటేజ్ బోర్డును త్వరలో ఏర్పాటు చేయనుంది. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రణాళికలు రచించడం, పెట్టుబడులను ఆకట్టుకోవడం, తెలుగు సంస్కృతిని పరిరక్షించేలా చర్యలు తీసుకోవడం, సంస్కృతి పరిరక్షణపై అందరిలో చైతన్యం తీసుకురావడం, జల క్రీడలు, వివిధ ఉత్సవాలు నిర్వహణ, బౌద్ధ దర్శనీయ స్థలంగా అభివృద్ధి చేయడం, వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి. మొత్తంగా ఎలా చూసినా నవ్యాంధ్రప్రదేశ్కు రాజధాని కాబోతున్న అమరావతిలో నవశకం మళ్లీ మొదలు కానుంది. అభివృద్ధికి 5 ఏళ్లు విరామం వచ్చినా 5 ఏళ్ల విరామాన్ని మరిపించే విధంగా అభివృద్ధి పరుగులు తీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయాక ఆంధ్రప్రదేశ్కు అసలు రాజధాని లేకుండా పోయింది. ఇక కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై పడింది. రాష్ట్ర రాజధాని తమ ముంగిట్లోకి వచ్చినందుకు అమరావతి, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 33,000 ఎకరాల భూమిని రైతుల వద్ద నుంచి సేకరించారు. ఒక్కసారిగా అమరావతి ముఖచిత్రం మారిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రెక్కలు వచ్చాయి. అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. కొత్త పరిశ్రమల స్థాపనకు మార్గాలు తెరుచుకున్నాయి. అంతా సవ్యంగా జరుగుతున్న దశలో అమరావతి అభివృద్ధికి ఎన్నికల రూపంలో అవాంతరం వస్తుందని వారు అనుకోలేదు. 2019 ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు చంద్రబాబును కాదని జగన్కు పట్టం కట్టారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. పరిస్థితి యథావిధంగానే ఉంటుందని భావించిన అమరావతి ప్రజల ఆశలు ఆవిరయ్యాయి. జగన్ తీసుకున్న నిర్ణయాలు వారి జీవితాల్ని మళ్లీ తలకిందులు చేశాయి. రాజధానిగా అమరావతిని ముందుగా ఒప్పుకున్న జగన్ ఉన్నట్టుండి ప్లేట్ ఫిరాయించారు. అమరావతికి బదులు 3 రాజధానుల ముచ్చటను ముందుకు తెచ్చాడు. శాసనసభ మాత్రమే అమరావతిలో, విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని, కర్నూలులో హైకోర్టు ఉండే విధంగా 3 రాజధానులను ముందుకు తీసుకొచ్చారు. అమరావతి రాజధానిని చేస్తున్న క్రమంలో అవినీతి చోటు చేసుకుందని, కమ్మ సామాజిక వర్గానికి న్యాయం చేసేందుకు అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారనే విమర్శ మొదలైంది.
అమరావతిని కమరావతి భ్రమరావతి అనే స్థాయిలో వైసీపీ నేతలు విమర్శించారు. చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారని విమర్శలను ఎక్కుపెట్టారు. అమరావతి కథ మళ్లీ మొదటికి రావడంతో అక్కడి రైతుల గుండెలు భగ్గుమన్నాయి. అమరావతి రైతులు ఆందోళన బాట పట్టక తప్పలేదు. ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ 1630 రోజులు శాంతియుతంగా ఆందోళన నిర్వహించారు. అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ, అమరావతి పరిరక్షణ సమితి పేరుతో అమరావతి ప్రజలు అలు పెరగని పోరాటాలు చేశారు. రైతులపై అక్రమ కేసులు బనాయించినా చలించకుండా తమ పోరాటాలు సాగించారు. మనోవేదనతో 260 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు కూడా జగన్ను తిరస్కరించారంటే అమరావతి విషయంలో వారికి ఎలాంటి అభ్యంతరాలు లేవని అర్థమవుతోంది. విశాఖలో రాజధాని కావాలనుకుంటే వారు ఖచ్చితంగా వైసీపీకే ఓటు వేసేవారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని ఎక్కడ ఉండాలనే దాని మీద ఎలాంటి అభ్యంతరాలు లేవని, జగనే సమస్యను జటిలం చేశారని అర్థం చేసుకున్నట్లుగా ఉంది. ఎట్టకేలకు అమరావతికి పూర్వ వైభవం వస్తున్న సమయంలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. పెట్టుబడులు, ఉపాధి కల్పన దిశగా రాజధాని పునర్నిర్మాణం చేయాలి. రాయలసీమ, ఉత్తరాంధ్రలో సమగ్ర అభివృద్ధి జరగాలి. అక్కడి ప్రజలు అసంతృప్తికి లోను కాకుండా అభివృద్ధిని వికేంద్రీకరించాలి. అమరావతిని తిరిగి రాజధానిలో గుంటూరు జిల్లాలో కలపాలి. రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం వాళ్ళు వదులుకున్న భూములకు 10 ఏళ్ల పాటు కౌలు చెల్లించాల్సి ఉంది. అయితే 3 ఏళ్లుగా కొంతమంది రైతులకు కక్షతో కౌలు చెల్లించడం లేదు. వెంటనే బకాయిలు చెల్లించి వాళ్ళని ఆదుకోవాలి. రైతుల మీద అన్యాయంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలి. అభివృద్ధితో పాటు అవలక్షణాలు పెరుగుతుంటాయంటారు. ఇక గంజాయి దొరకని ప్రదేశం లేదు రాష్ట్రంలో. నేర ప్రవృత్తిని ప్రేరేపించే అంశాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. కొత్త ప్రభుత్వం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అమరావతిని అభివృద్ధి చేయాలి. దేశంలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీలకు ధీటుగా అంతకంటే మంచిగా అమరావతిని అభివృద్ధి చేసుకోవచ్చు. ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్లో అభివృద్ధి కేంద్రీకృతం అయి చాలా అంశాలను ప్రభావితం చేసింది. దీంతో నగరాల్లో మౌలిక వసతుల కల్పన కష్టమైంది. తాగునీటికి సమస్యలు తలెత్తుతున్నాయి. భూముల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది. ట్రాఫిక్ సమస్యతో జనం చచ్చిపోతున్నారు. వాహనాల వృధా, వాతావరణ కాలుష్యంతో ఈ నగరాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నగరాల్లో ప్రజలు అనుభవిస్తున్న సమస్యలు కొత్త రాజధాని నిర్మాణంలో గుణపాఠం కావాలి. సంస్థలను, పరిశ్రమలను, ఇతర సంస్థలను అమరావతికే పరిమితం చేయకూడదు. దీనివల్ల ప్రాంతీయ అసమానతలు ఏర్పడతాయి. ఇవి గతంలో నేర్పిన అనుభవాలే. ఈ అనుభవాలే ఆంధ్రప్రదేశ్కు విజయ సోపానాలు కావాలి. ఎవరికీ లేని సౌకర్యం ఆంధ్రప్రదేశ్కు ఉంది. అభివృద్ధిని వికేంద్రీకరిస్తే అన్ని ప్రాంతాల ప్రజలు సంతోషంగా ఉంటారు. అమరావతిని అందమైన, ఆరోగ్యమైన, ఆహ్లాదకరమైన సిటీగా నిర్మించుకోవచ్చు. దేశంలో ఏ నగరానికి లేని అరుదైన అవకాశం ఆంధ్రప్రదేశ్కు దక్కింది. ఇన్ని రోజులు రాజధాని లేదనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని నిర్మించుకోవచ్చు. హ్యాపీ డేస్ ఆర్ హియర్ అగైన్. ఆల్ ది బెస్ట్ టు అమరావతి.
ఇన్ని రోజులు రాజధాని లేదనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధానిని నిర్మించుకోవచ్చు. హ్యాపీ డేస్ ఆర్ హియర్ అగైన్. ఆల్ ది బెస్ట్ టు అమరావతి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.